మిథున రాశి. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి ద్వితీయ స్థానంలో సంచరించడం, అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాహు కేతు తృతీయ మరియు భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే మిథున రాశి వారికి శని అనుకూలంగా ఉండడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మిథున రాశి వారి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, కలిసి వస్తాయి. ఉద్యోగంలో నెలకొన్న అనేక టెన్షన్లు వివాదాల నుంచి మీ యొక్క స్వశక్తితో అనుభవంతో వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. ఏవైనా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ఏదో ఒక మార్గం దొరకడం చేత వాటి నుంచి బయటపడతారు. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరంలో ఏప్రిల్ మే తర్వాత నుండి ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ పరాభవ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ పరంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి కలిసి రావడం జరుగుతుంది. మిథున రాశి వ్యాపారస్తులకి ధన లాభం వంటివి ఉన్నాయి. గత కొంతకాలంగా ఏవైతే అప్పుల బాధలు వంటివి ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాలు కలిగించేటువంటి సంవత్సరం. మిథున రాశి వారు వ్యాపార పరంగా ఏమైనా అడుగులు వేయాలనుకుంటే వ్యాపార పరంగా కలిసి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం. మిథున రాశి స్త్రీలకి శుభ వార్తలు, శుభ ఫలితాలు, శుభకార్యాల్లో పాల్గొనడం వంటివి కలిసి వస్తాయి. మిథున రాశి వారు కొంత కాలంగా ఏవైతే శుభకార్యాలు చేసుకోవాలని ఆలోచిస్తున్నారో అవి మీకు సఫలీకృతం అవుతాయి. మిథున రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు వంటివి కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, విద్యార్థులకి విద్య పరంగా 2026-27 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మిథున రాశి వారు శ్రీ పరాభవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించండి, విష్ణు సహస్రనామం పఠించండి. మిథున రాశి వారు ముఖ్యంగా బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనం చేత మరింత శుభ ఫలితాలను పొందగలరు.